రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తరగతి గదులను, క్లాస్ రూముల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను పరిశీలించారు. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ అందులో కొద్దిమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉందని, తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక 25 ఎకర్స్ క్యాంపస్ విత్ 200 crores డెవలప్మెంట్తోని మొన్ననే 58 స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ 2500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ని ఒక కార్పొరేట్ స్కూళ్ళతో, కార్పొరేట్ కాలేజీలతో, ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా 25 ఎకరాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి 200 crores మొన్ననే 11,500 crores మన బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసింది. 5 years కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని, వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ 3 years కంప్లీట్ అయినప్పుడే 3+కి నర్సరీ, 4+కి యూకేజీ, 5+కి ఎల్కేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము. అందుకే ఈరోజు ఆలోచన చేసినాం, బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా. ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో, తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు, శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన మానవుల కోసం దేశాలు, సరిహద్దులు అనేటివి కృత్రిమంగా మనం సృష్టించుకున్నవే. ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి. మళ్ళీ సామంతులు స్వతంత్రం ప్రకటించుకుంటే అవి చిన్న రాజ్యాలుగా మారినాయి. రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు దిశానిర్దేశం చేశారు. మంచి చేశాం కాబట్టే ఇవాళ వైసీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని జగన్ అన్నారు. వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడిందన్నారు. కేవలం ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లామన్నారు జగన్. ఆ ప్రస్థానంలో వైసీపీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు దెబ్బకు దెబ్బ తీర్చుకుంటామన్నారు. ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండు కనిపిస్తాయి. ఒకటి, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం. రెండవది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ రెండు పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి
అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. జరుగుతూ ఉన్న పరిస్థితులు విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి ఆ హుందాతనం లేదు. ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి, తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు. 57 చోట్ల జరిగితే 7 చోట్ల ఎన్నికను వాయిదా వేశారు. ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ 7 చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు. మరో 50 చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి, పెట్టాల్సిన పరిస్థితిలో ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. ఆ వచ్చిన చోట్ల కూడా 50 చోట్లలో 39 చోట్ల వైఎస్ఆర్సీపీ క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకు బలం లేదు. బలం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అహంకారంతో ప్రలోభాలు పెడుతూ భయపెడుతూ విడిగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పదవి తనకే కావాలి అని చెప్పి తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు అన్నది మనమంతా కూడా చూసాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్నదానికి ఒక్కొక్కసారి నాకు అర్థం కాల. ఎందుకబ్బా ఈ మనిషికి బలం లేదు, సంఖ్యాబలం లేదు, లేకపోయినా కూడా ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తా, ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. ఎందుకు చేస్తూ ఉన్నాడో తెలుసా? కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకు భయం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఫెయిల్ అయ్యాడు, సూపర్ 7 ఫెయిల్ అయినాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల విభజన పూర్తి అయింది. 3 కేటగిరీలుగా చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కార్యదర్శులను సాధారణ విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2500 మంది జనాభా ఉన్న సచివాలయాలకు 2 సిబ్బందిని కేటాయించింది. కాగా తాము అధికారంలోకి వస్తే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన చేపడతామని అప్పటి కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా అడుగులు వేశారు. ప్రభుత్వం సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టారు. తెలంగాణలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు మరింత సులువు కానున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త సంస్కరణల్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తీసుకొచ్చింది. మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలైంది. ఒకే రోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ల కోసం అందించడంతో జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రోజువారీ పనివేళలను కనీసం 48 స్లాట్లుగా కేటాయించారు. దస్తావేజుదారులు నేరుగా వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మొదటి రోజు దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఏకంగా 636 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. తెలంగాణ సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర అధికారులు, జిల్లా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. సీతక్క పేర్కొన్నట్టుగా పోషకాహార తెలంగాణ మన లక్ష్యం, అందుకు అంగన్వాడీ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలి. రాష్ట్రంలో 313 అంగన్వాడీ కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడాన్ని తప్పుపడుతూ చిన్నారులు లేరనే సాకుతో వ్యవస్థను నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. సిబ్బందిని ఉత్తేజపరిచేందుకు త్వరలో గ్రేడింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మంచి గ్రేడింగ్ పొందిన సెంటర్ల సిబ్బందికి మరియు సంబంధిత జిల్లా అధికారులకు అవార్డులు అందిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి మాట నిలబెట్టుకున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. ఇక్కడ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని, కేంద్రం దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు హరీష్ రావు మీద ప్రేమ లేదు కానీ హరీష్ రావుకు కేసీఆర్పై ప్రేమ ఉంది, వన్ సైడ్ లవ్ అది అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. క్యాబినెట్లో అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టిర్రు. మీరు రావాలంటే డెఫినెట్గా ఐ విల్ ట్రై టు కమ్ ఎట్ ఎనీ కాస్ట్ అని పక్కన కౌశల్ కూడా చెప్పిండు. రిమైండ్ మీ ఇఫ్ ఎట్ ఐల్ వీ కెన్ గో ఇన్ 10 minutes అని. పంజాబ్ నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి ఎంపీలు అందరూ వచ్చారు. సో దీన్ని తప్పుగా చూసేటానికి రకరకాలు చూసి ఏదో ఒక వంక పెట్టాల్సిన అవసరం ఉంటుంది అంతే. కానీ మీరు ఒకటి గమనించండి, వక్ బిల్ మీద మాట్లాడాల్సిన పరిస్థితి కాకుండా అక్కడ కూర్చొని ఓటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది ఎల్ఓపిగా ఆయన మన సైడ్ నుంచి 4 స్పీకర్లు మాట్లాడారు. ప్రతిసారి ఆయన ఏంటంటే అందరికి అవకాశం వచ్చేటట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే మా దగ్గర బీహార్ నుంచి ఒక ఎంపీ ఉన్నాడు మైనార్టీ, మా దగ్గర 3 మైనార్టీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడారు. ఎందుకంటే సమస్య వాళ్ళది, వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది, వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కువ మెసేజ్ పోద్దని చెప్పి మన దగ్గర నుంచి ఓవైసీఏ మాట్లాడారు. ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతపురం సోమలదొడ్డి వద్ద ఐఎంఎల్ గోదామును ఎమ్మెల్యేలు పరిటాల సునీత, దగ్గుబాటి, బండారు శ్రావణి, ఎంఎస్ రాజులతో కలిసి మంత్రి ప్రారంభించారు. 2006లో ఈ గోదాం అగ్ని ప్రమాదానికి గురికాగా 11 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించారని తెలిపారు. లిక్కర్ స్కామ్పై సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందన్నారు. ఇందులో ఎవరిని వదిలే ప్రసక్తి లేదన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి మద్యం పాలసీని అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగన్ నిర్వాకం వల్ల నాసిరకం బ్యాండ్లతో ఆయనకు లబ్ధి చేకూరింది తప్ప ప్రభుత్వానికి ఆదాయం రాలేదన్నారు. మరి అప్పుడు కమిషనర్గా ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా గారు, వారు మరి మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా కలిపి 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అత్యంత ఆధునికంగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా సపరేట్గా, గోడౌన్ కూడా దాదాపు 40,000 SFTతో నిర్మాణం చేసుకుంటే కొద్దిగా లీగల్ ప్రాబ్లం ఉందన్నారు. అది కూడా జాయింట్ కలెక్టర్ గారు కంచగచ్చబౌలి భూములపై కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. 400 ఎకరాల భూముల వ్యవహారానికి సంబంధించి పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు నివేదికను అందజేశారు. కంచగచ్చబౌలిలోని భూములను పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్కు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ కమిటీ కంచగచ్చబౌలి భూముల్లో పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. అంతకుముందు బీఆర్ఎస్, బీజేపీ నేతల బృందం ఒక నివేదికను సమర్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ సుప్రీంకోర్టుకు అందజేయనుంది. హెచ్సియు భూముల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 3 రోజుల పాటు వేలాది చెట్లను నాశనం చేశారని మండిపడ్డారు. సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే జైల్లో వేశారు. మరి ఇన్ని చెట్లు నరికేస్తే అందులో ఉన్న జింకల ప్రాణాలు పోవడానికి కారణమైన సీఎం రేవంత్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వన్యప్రాణి చట్టం ప్రకారం వన్యప్రాణుల ఆవాసాలకు ఎలాంటి ముప్పు కలిగిస్తే చట్ట ప్రకారం నేరస్తులు అవుతారని, మరి 3 జింకలు చనిపోవడానికి కారణమైన ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఇలా 100 ఎకరాల్లో లక్షల కొద్ది చెట్లు కొట్టడం ఈజ్ ఇట్ నాట్ ఏ నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్. అందువల్ల దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందరిలా ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే అటవీ శాఖ అధికారులు కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ, మన పోలీస్ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం కూడా ఉంది. ఇప్పుడు ఒక నేరం చేయడానికి పోతున్నా నాకు రక్షణ ఇవ్వంటే పోలీసులు రక్షణ ఇస్తారా? రక్షణ ఎప్పుడు ఇవ్వాలి? రక్షణ ఇచ్చే ముందు, ప్రొటెక్షన్ ఇచ్చే ముందు దేనికోసం దరఖాస్తు వచ్చింది, అది చట్టానికి లోబడిన పనా, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పనా, డ్యూ డిలిజెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అంటే
అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు మూసు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పవన్ డిప్యూటీ సీఎం కావడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని విమర్శించారు. రాజకీయాల్లో పవన్ చేసేవన్నీ ప్రశ్నించదగినవే అన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోను అని చెప్పారు. పవన్ కళ్యాణ్ విరుద్ధ భావాలు కలిగిన వ్యక్తి అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మాటలు మార్చుతుంటారని విమర్శించారు. త్రిభాషా విధానంపై పవన్ తీరును కవిత ఖండించారు. కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై ప్రజల్లో ఆందోళన కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో జగన్ ఎక్కడికి వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం తప్పు చేసి తిరిగి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జిల్లా అధ్యక్షురాల మీద కేసు పెట్టారు. వైఫల్యం వచ్చి వీరిది, కేసు వచ్చి వాళ్ళది. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ప్రొఫెషనల్ కిల్లర్ అంటున్నాడు. ఏమైనా ఆలోచన ఉందా? మళ్ళీ విద్యా సంస్థలు నడుపుతున్నారు కదా మీరు, మీ తండ్రి గారును. మీ తండ్రి గారు ఇదే నేర్పారా నీకు? ఇలాంటి భాషనే అంటే నాయకుడి మీద వచ్చి కేసులు ఉంటే ప్రొఫెషనల్ కిల్లర్. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా చెప్పనండి. మరి ఆయన కాదా? రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపరచాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాలని సిపిఐ రామకృష్ణ అన్నారు. తన రక్షణ విషయంలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఆషామాషిగా తీసుకోవద్దన్నారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతపురంలో జరిగిన హత్యపై ఆరోపణలు చేసుకోకుండా జరిగిన హత్యపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ అన్నారు. ఎందుకంటే నిన్న అనంతపురంలో జరిగిన ఆ ఘటనలో కూడా ఒకరికొరు అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ వల్ల ఉపయోగం లేదు. ఏదేమైనా అక్కడ ఒక హత్య జరిగింది కాబట్టి ఒక మనిషి చనిపోయినప్పుడు సహజంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే వారు సానుకూలంగా దాన్ని తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా భూకంపాలతో పలు దేశాలు దద్దరిల్లాయి. అయితే తాజాగా ఎపిక్ ఎర్త్క్వేక్ సంస్థ బాంబు పేల్చింది. త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది. తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది. అయితే ఎపిక్ ఎర్త్క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది. అవి కొన్నిసార్లు నిజమయ్యాయి. ములుగు జిల్లాలోని కర్రెగొట్టలపై బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ఓ లేఖ ద్వారా ప్రకటన విడుదల చేయడంపై ములుగు జిల్లా ఎస్పీ స్పందించారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరికలు జారీ చేశారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. ఆదివాసీల జీవనోపాధిని అడ్డుకోవడం నేరమని, దీనిపై వారికి శిక్ష పడక తప్పదన్నారు. మావోయిస్టుల బెదిరింపులకు ప్రజలెవరూ భయపడొద్దని, ములుగు పోలీసులు మీకు అండగా ఉంటారని ఎస్పీ హామీ ఇచ్చారు. మావోయిస్టులకు ఎవరైనా సహాయం అందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రోజు శాంత అనే పేరు మీద కర్రెగుట్టల పైన ఎవరు కూడా రావద్దు, అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగైన్స్ దెమ్. అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళది క్యాటల్ ఉంటుంది, అవన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫర్ దెమ్. సో ఇలాంటి లైవ్లీహుడ్ని థ్రెటన్ చేయడము, వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు దేర్ విల్ బి స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు. భారతిని ఉద్దేశించి చేబ్రోలు కిరణ్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన గుంటూరు పోలీసులు కిరణ్ను సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసి ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. కాగా ఇప్పటికే కిరణ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కిరణ్ కుమార్ క్షమాపణ వీడియో రిలీజ్ చేశారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నానని తెలిపారు.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు. గుంటూరు చుట్టుగుంట దగ్గర ఆయన్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్పై దాడికి యత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు. చేబ్రోల్ కిరణ్ కుమార్ను మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు ఉంది పట్టాపురంలో, అది నాకు ఒకటి గుర్తుంది. తాడేపల్లి కేసు కూడా సోషల్ మీడియా కేసు, 2 ప్రివెంటివ్ డిటెన్షన్ 151 కేసు, 4 కేసు. సార్ ఇప్పుడు సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మీద వైసీపీ వాళ్ళు సంథింగ్ వేరే వాళ్ళు ఇట్లా పోస్టులు పెట్టారు, వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. అంటే మనకి సర్వీస్ ప్రొవైడర్కి పంపించిన క్లారిటీ వచ్చిన వరకు అరెస్ట్ కంప్లీట్ అయిపోయింది, అరెస్ట్ ఏం కావట్లేదు. మనకి స్పెసిఫిక్ పర్సన్ తెలియలేని సర్వీస్ ప్రొవైడర్కి పంపించింది మాత్రమే 4 or 5 కేసెస్ పడుతుంది. అదర్వైజ్ ఎవరికి తెలుసు కానీ అరెస్ట్ చేయడం. కొంతమంది ఫారిన్ లో కూడా ఉన్నారు, ఫారిన్ నుంచి పోస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది, వాళ్ళు కూడా లుకౌట్ సర్కులర్ పెట్టడం జరిగింది. సో అది కూడా వచ్చినప్పుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడని, అయితే ఇంకా కోలుకోవాలన్నారు. కులదేవమైన ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడన్నారు. హనుమత్ జయంతికి ముందు ఇలా జరగడం ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి తమకు అండగా నిలిచాడన్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దారుణ సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 6 రోజుల్లో 23 మంది కీచకులు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 29న ఫ్రెండ్స్ను కలిసేందుకు వెళ్లిన తమ కూతురు అదృశ్యమైందని యువతి తల్లిదండ్రులు ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న యువతిని పోలీసులు రక్షించారు. అనంతరం ఆమెను ఫ్రెండ్స్ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత యువతి సొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. 6వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువతి వివరాలను పోలీసులకు వెల్లడించింది. తనను పలు హోటళ్లకు, హుక్కా బార్లకు తిప్పుతూ 23 మంది అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు 23 మందిపై కేసు నమోదు చేసుకున్నారు. వారిలో 6గురిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బీహార్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. ఆకస్మికంగా సంభవించిన ఈ తుఫాను వల్ల 48 గంటల్లోనే పలు ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. బెగుసరాయ్లో, దర్భంగాలో 5గురు, మధుబనిలో 3గురు, సహర్సా, సమస్తీపూర్లలో 2 చొప్పున మృతి చెందారు. ఎక్కువ మంది పిడుగుబాటుకు గురై మరణించినట్లు అధికారులు తెలిపారు. అంతేగాక పలు చోట్ల భారీగా పంట నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. తాజా పరిస్థితులపై బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ప్రాణ నష్టంపై విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పంట నష్టాన్ని అంచనా వేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.